ఆ రోజు నేను అనుకున్నా డైరెక్టర్ అవ్వాలని చెప్పి. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సో ఏదైతే ఆ కోరిక ఉందో దాన్ని బలంగా నమ్మినుండే. బట్ చాలా అంటే హర్డిల్స్ వచ్చిన ఉండే లైఫ్లో, చాలా ఛాలెంజెస్ ఉండే. బట్ ఎక్కడ దానికి వెళ్తామో తెలియదు, మా రూట్ మ్యాప్ ఏంటో తెలియదు, వెనకెవరు లేరు. చాలా మధ్యతరగతి కుటుంబం, అంటే మామూలు చిన్న ఫ్యామిలీ మాది. బట్ ఇక్కడున్న టైంలో ఐ వాంట్ టు అక్కడ 5 మందికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. నా లైఫ్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి నా 5 మంది చాలా తోడ్పడ్డారు నా లైఫ్లో. దాంట్లో ఫస్ట్ మా మదర్, మా అమ్మ. అంటే చేయి పట్టుకొని నాకు సినిమా పరిచయం చేసి మా మదర్. ఎల్బీనగర్ గల్లీలలో ఉండేటోళ్ళము. గ్యాంగ్ మొత్తం మెయింటైన్ చేస్తూ సినిమా థియేటర్ పోయేది ప్రతి ఫ్రైడే. నన్ను కూడా తోడుకు తీసుకుపోయేది. అక్కడ నేను సినిమా అనేది ఏంటి అన్న డ్రీమ్ లాగా ఉండే. బట్ ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అయింది మా మదర్ ద్వారా. సినిమాని చూసా, ఒక కలర్ఫుల్ వరల్డ్ స్క్రీన్. దాంట్లో మా మదర్ ఫస్ట్ వేలు పట్టుకుని నడిపించారంటారు కదా, ఓనమాలు నేర్పించారన్నట్టు మా మదరే ఆ సినిమాకి పరిచయం చేసి పిచ్చి కూడా రావడానికి రీజన్ కూడా మా మదరే. చాలాసార్లు బ్లేమ్ చేస్తుంటుంది ఎందుకురా మనకి ఇదంతా అని. బట్ తీసుకుపోయింది నువ్వే, దాన్ని పరిచయం చేసింది నువ్వే. రైట్ నో ఇక్కడ ఉన్నంటే మీ వల్లే. థ్యాంక్ యూ అమ్మా. అండ్ రెండోది మా వైఫ్ అను, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఏ రోజు క్వశ్చన్ చేయలేదు, అంటే అవసరమైన కానీ క్వశ్చన్ మార్క్ రాలేదంటే చూడండి తను నన్ను నమ్మింది. బట్ ఫైనల్గా ఇక్కడ ఉన్నా నేను. థ్యాంక్ యూ అను. అండ్ ఆ సెల్లైడ్లో పోయినని చెప్పే కదా, సెల్లైడ్లో చూసిన తర్వాత ఫస్ట్ ఫిగర్, ఫస్ట్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి సార్. సార్ అనొద్దు, అన్న అంట నేను, ఎందుకంటే దేవుడిచ్చిన అన్న. నాలంటి వాళ్ళని చాలామంది నడిపించింది ఆయన్నే. సినిమానే ప్రపంచానికి, కలర్ ప్రపంచానికి తీసుకొచ్చింది కూడా ఆయన్నే. సార్ నా లైఫ్లో ఏదో ఒక రోజు వస్తుంది అనుకున్నా, ఇది స్టేజ్ వస్తుంది అనుకున్నా. బట్ మీరుంటే బాగుంటుంది అనుకున్నా. ఈ ఈవెంట్కి మీరుంటే బాగుంటుంది అన్న. కళలు అంటాం కదా, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే, నా కళలు చాలా పెద్దవి. బట్ ఆ ఇంద్ర రాలేదు, బట్ ఈ ఇంద్ర వచ్చారు. ఓకే, సినిమా బ్లాక్ బస్టర్ కొడతా నేను. ఆ కొట్టిన రోజు మీరు ఆ పెద్ద ఇంద్రాన్ని కూడా తీసుకొని రావాలి, చిరంజీవి గారితో మీరు రావాలి. ఆ సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తాం. చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. అసలు మీరంటే ఎంత పిచ్చో మీకు తెలీదు, నాకు తెలీదు. అది మీరు మన ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు మీరు పడుకున్నారు కానీ నేను పడుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.